చెప్పండి అక్క. ఇప్పుడు రక్షణ పొందుకున్నాం కదా నేను. ఉమ్, మీరు ఒకటి యూట్యూబ్లో చూసిన మళ్ళీ వేరే వాళ్ళు పొందాలంటే ఇవ్వచ్చునా అని అడుగుతున్నా. మీరు బాప్తీసం వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ, అంటేనా? అలా ఇవ్వచ్చునా, పాస్టర్ గారే ఇవ్వచ్చునా అని అడుగుతున్నా. ఓకే అంటే మీరు ఎవరైనా ఇవ్వచ్చు అన్నది విన్నా. ఓకే. ఒకటి, బైబిల్లో బాప్తీసం ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు అనే దానికి స్పష్టమైన ఆజ్ఞ కానీ సిచ్యువేషన్ కానీ బైబిల్లో లేదు. అదే విన్నా. లేదు అంటే మనం చేయొచ్చు అని అర్థం కూడా కాదు. కానీ బాప్తీసం అనేది ఏంటి అంటే, ఒక వ్యక్తి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను అనే దానికి బహిరంగ సాక్ష్యం. బాప్తీసం ఇచ్చే వ్యక్తి భక్తి కానీ భక్తిహీనత కానీ తీసుకునే వ్యక్తి మీద పడదు. బాప్తీసం ఇచ్చే వ్యక్తి భక్తి కానీ భక్తిహీనత కానీ తీసుకునే వ్యక్తి మీద పడదు. తీసుకునే వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు, ఆయన వ్యక్తి కొత్త జీవితాన్ని ఇస్తాడు. మనం జస్ట్ పక్కన నిలబడి ఆ వ్యక్తి కొన్ని విషయాలు చెప్పేదానికి మాత్రమే, చెప్పి ముంచి లేవనెత్తడానికి మాత్రమే సాక్షాత్తంగా నిలవబడతాం. ఒకవేళ కనుక మన భక్తిహీనత వాళ్ళ మీద అంటుకునేటట్టుగా ఉంటే డెఫినెట్గా అప్పుడు ఇచ్చే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇచ్చే వ్యక్తి ఎవరు అని. ఇకపోతే స్త్రీలు బాప్తీసం ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు. లేనంత మాత్రాన నిషేధం అని అర్థం కాదు. ఉదాహరణకి మీరు సువార్త చెప్పారు, ఎవరో యేసుని అంగీకరించారు, లక్ష్యంగా మీరు బాప్తీసం ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ నుంచి తనకేమీ అంటుకోవట్లేదు, ఏం చేయట్లేదు. కాబట్టి బాప్తీసం మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా ఇవ్వండి, అది ఇంకా భాగ్యంగా ఎంచుకోండి. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అది మైక్ పెట్టండి. ఇంకొకటి మాస్టర్ గారు, ఇప్పుడు నేను రక్షణ పొంది నేను చనిపోయినా కదా, నాకు ఇబ్బందులై ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తుంది. వచ్చిన వాళ్ళే పరలోకం పోతానా మళ్ళీ మొదటికి నరకాన పోతారా అన్నట్టుగా ఇబ్బందుల బట్టి అలా వస్తుందని అడుగుతున్నా. అర్థమైంది. క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోవచ్చా? ఇంతవరకు మనం మాట్లాడింది అదే, ఇంతవరకు మనం మాట్లాడుకున్నది విశ్వాస వీరుల విషయంలో అదే మాట్లాడుకున్నాం. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మహత్య చేసుకోవద్దు, చేసుకోకూడదు. మనకి ఏ దేవుడైతే ప్రాణం ఇచ్చాడో ఆ దేవుడు ప్రాణం తీసుకునేంత వరకు మనం దాన్ని ముట్టుకోకూడదు. నీవు అతని ప్రాణాన్ని ముట్టకూడదు అంటాడు అపవాదితో. ప్రాణాన్ని ముట్టుకోవడం దేవుడి పని. మనం పుట్టడం కానీ చచ్చిపోవడం కానీ ఆయన చేతిలో ఉంటుంది. ఈ మధ్యలో మనకు వచ్చే కష్టాలకి ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు, ఈ బ్రతకడం కంటే చావు చాలా బాగుంది, పరిష్కారం లాగా ఉంది అనే పరిస్థితులు వస్తాయి, కానీ చనిపోకూడదు. రక్షణ పొందినాం కాబట్టి పాపమేనా అని అడుగుతున్నా. అట్లా ఆత్మహత్య అన్నది హత్య, అది మనం చేసుకున్న హత్య అన్నట్టు. అదే అంటున్నాను. ఇప్పుడు వేరే వ్యక్తిని చంపాను అనుకో నేను, అది మర్డర్ అంటారు. నన్ను నేను చంపుకున్నాను అనుకో, దాన్ని సూసైడ్ అంటారు. సూ అంటే సెల్ఫ్ అని, సైడ్ అంటే కిల్లింగ్ అని. నన్ను నేను చంపుకునే హక్కు నాకు లేదు, ఇంకొకరిని చంపే హక్కు నాకు లేదు, నన్ను నేను చంపుకునే హక్కు లేదు. ఇంకొకరు నన్ను చంపిన నాకు పాపమా, వాళ్ళకి పాపమా? మిమ్మల్ని ఎవరైనా చంపారనుకో వాళ్ళు హంతకులు అవుతారు, మీరు కాదు. ఒకరి చేతిలో చనిపోవడం అని మన చేతిలో లేదు, అది పుణ్యమే అంటారు కదా, అది దేవుడు నియమించినటువంటి పని, వెళ్ళిపోయాం అంతే. కానీ మనం చంపడం కానీ మనల్ని మనం చంపుకోవడం కానీ అస్సలు బైబిల్ దాన్ని అంగీకరించదు. ఈ ఒక్క జన్మకి అర్థం కాక తలకిందులుగా వస్తున్నాం. మళ్ళీ జన్మ వచ్చి ఏం చేద్దాం ఇంతకీ? ఇప్పుడు ఈ ఒక్కదానికే రకరకాలుగా ఉంది పరిస్థితి, ఇంకొకటి వచ్చి ఏం చేద్దాం పోనీ, అలాంటి ముచ్చట ఉందా? అది మైక్ పెట్టండి అక్క. పొందుకున్నది 3 సంవత్సరాల రక్షణ పొందింది. చాలా చెప్పుకొని వస్తున్నాయి నాకు. అవును, వస్తాయి. అది నడిపిస్తున్నా కానీ బాధ అనిపిస్తుంది అని అడుగుతున్నా. అర్థమైంది, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. కానీ ఓపిక, ఓర్మి, సహించడం ఉంది అంతే. బైబిల్లో కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. జిమ్రి అనే రాజు కానీ, లేకపోతే సౌలు కానీ, ఇస్కరియోతు యోధా కానీ, అహీతోపెలు కానీ,
ఇలాంటి వ్యక్తులు సూసైడ్ చేస్తున్నారు బైబిల్లో. వీళ్ళంతా వరస్ట్ క్యారెక్టర్స్. వీళ్ళందరూ వరస్ట్ క్యారెక్టర్స్. వాళ్ళు సూసైడ్ ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడి మీద నమ్మకం లేక. విశ్వాసం అనేది ఇంకా ముందుకు వెళ్ళేదానికి సహాయం చేస్తుంది. ఎప్పుడు కూడా ఆ పని చేయొద్దు. ఆయన నమ్ముతున్నామంటే మనకై మనం తీసుకోకూడదు, అంతే. ఆయనకు వదిలిపెట్టేసాయి. ఇంతకంటే ఇంకేం జరుగుతుందో చూద్దాం, ఎంతకంటే ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఎవరు చేసే వాళ్ళు లేరు కదా నాకు అన్ని గట్ల. చూడు, దాన్ని కూడా చూడు, ఆ పరిస్థితిని కూడా చూడు, అంతే. వేరే వాళ్ళు చేయరు కదా, ఇంట్లో చేస్తారు. ఇంట్లో పోయి నేను ఒక్కదాన్ని ఏం చేయాలని అదే అంటున్నాను. అయినా సరే ఆ పరిస్థితి కూడా చూడు. ఆయన ఎలా మిమ్మల్ని నడిపిస్తాడు, ఏం చేస్తాడు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూడు. ఆ యాంగిల్ కూడా చూడు, జీవితానికి ఆ కోణం కూడా చూడు. ఇప్పుడు మీ ఆలోచనకి, మీ రీజనింగ్కి మీకు కనిపించట్లేదు, ఎవరు లేరు కదా అని మీకు ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఉంది కాబట్టే ఇక అంత దాకేందుకు మనమే కడదేర్చుకుందాం అనే పరిస్థితి మీకు అనిపించవచ్చు. ఇది మీ ఆలోచన. కానీ అక్కడ ఆయన ఏమి సిద్ధపరిచాడు అన్నది మీకు తెలియదు కదా అంటున్నా. విశ్వాసం అనేది అటు తర్వాత ఆలోచిస్తుంది, అటు తర్వాత చూస్తుంది కదా. ఆగండి, చూడండి ఏం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడే వెళ్ళిపోయాం అనుకో, అటువైపు ఇంకేదైనా ఉందేమో మనకు తెలియదు కదా. వెయిట్ చేయండి. ఎంత అనుభవించినా 60, 70, 80 అంతే అంతే. కాబట్టి ఇంతలో దానికి తొందరపడ్డం ఎందుకు? 55 వచ్చినాయి మాస్టర్ గారు, అందుకే ఆలోచన వస్తుంది. ఇంకా సాధించేది ఏముంది, ఇది తప్ప రైటా అని నాకు అన్న సెల్లులనితోటి నాకు మాట్లాడరాక నేను సొలొమోను ఒక మాట అంటాడు, చనిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. సాధించేది ఏముంది? భూమి మీద బ్రతికుండడమే సాధించడం, ప్రాణంతో బ్రతికుండడమే సాధించడం. చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటే ప్రాణానికి ఆయన ఇస్తున్న విలువ అర్థమవుతుందా? ఒక్క సెకండ్ కొనలేం మనం, ఒక్క సెకండ్ కొనలేం. కాబట్టి నేను ఏం సాధించాలి కాదు, బ్రతికున్నావా జస్ట్ బ్రతికుండి అంతే. అదే సాధించడం ఈ భూమి మీద. సాధించడం అంటే ఏంటి? ఏదో పని చేయడం, ఏదో సంపాదించడం, ఎవరికో పెట్టడం, ఏదో, ఇదంతా కాదు కదా. అల్టిమేట్గా మన ప్రాణంతో ఉన్నాం. ప్రాణం అనేది అల్టిమేట్, అంతే అంతే. అది పోయే టైంలో అనిపిస్తుంది దాని వాల్యూ, ఇప్పుడు కాదు. పోయే టైంలో అనిపిస్తుంది ప్రాణం అనేది ఎంత విలువైంది అనేది. కాబట్టి అలాంటి నిరుత్సాహానికి చోటు ఇవ్వకండి. బహుశా నిరుత్సాహం అనేది ఇది అపవాది శోధన కావచ్చు, ఆత్మహత్య అనేది అపవాద శోధన కావచ్చు. అపవాది ఏం చేస్తాడంటే ఒక ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకు అనే ప్రేరేపణ ఇచ్చింది, దుమ్ముకు అనేటట్టుగా. అది సూసైడ్ ప్రేరేపణ, అది ఆత్మహత్య చేసుకోవద్దు. ఏలియా అనే వ్యక్తి ఆత్మహత్య కోసం ప్రభువా ఇక చాలు నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేశాడు. ఆయన శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచాడు, అలా వాడుకున్నాడు. కాబట్టి నిజమే, భక్తులకు కూడా నిరుత్సాహం వచ్చింది, భక్తులు కూడా తమను తాము కడదేర్చుకోవాలనేటువంటి స్థితికి వెళ్ళారు. కానీ ప్రభు వారి జ్ఞానానికి మించినటువంటి ప్రయాణాన్ని ఇచ్చాడు, వారిని నడిపించాడు. మీ విషయంలో ఏం చేస్తాడన్నది వెయిట్, అంతే. భవిష్యత్తు ఎదురవుతుంది, అప్పుడు చూద్దాం. కానీ ఎంత అనుభవించిన భూమి మీద చచ్చిపోయేంత వరకే. ప్రతి యాంగిల్ టచ్ చేయాలి కదా జీవితంలో, ప్రతి కోణాన్ని మనం చూడాలి కదా. ఇంకా చూడని కోణాలు ఉన్నాయి కదా, దానికి భయపడుతూనే మీరు ఈ ప్రశ్న అడిగారు. ఇంకొక కోణం ఉంది కదా, దానికి భయపడే ఈ ప్రశ్న అడిగారు మీరు. దాన్ని రుచించడం భయం అనిపించే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగారు మీరు. అంటే ఆ కోణాన్ని ఇంకా రుచించలేదు, వెయిట్ చేయి, దాన్ని కూడా టేస్ట్ చేద్దాం. కానీ అదే విషయం, అంతే. అయిపోయిందా? అమ్మాయికి అడగండి. ఇప్పుడు మీరు చెప్పిన దీంట్లో విశ్వాస వీరుల విషయంలో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదేమిటి? నిరీక్షించబడ్డం అంటే ఎదురు చూడడం, నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దాని నిజస్వరూపం అంటే నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో అది ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకి నోవాహు ఉన్నాడు, నోవాహు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది? దాని స్వరూపం ఎలా తెలుస్తుంది అంటే ఈయన ఓడ కడుతున్నాడు. ఈ ఓడ దేనికి? ప్రళయం నుంచి తప్పించబడేదానికి, బ్రతికేదానికి, రక్షణ పొందేదానికి. ఈ ఓడ అనేది ఈయన తప్పించుకునేదానికి కడుతున్నాడని నిజ స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది లోతైన విషయం కదా, అది కనబడనిది. అయితే స్టిల్ రాహాబు వేశ్య స్టిల్ అన్నారు. అవును, అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఆవిడ వేగుల వారిని చేర్చుకోవడం ద్వారా, చేర్చుకోవడం లేదా పంపించడం, అప్పటికే తన వేశ్యగానే ఉంది.
అయితే తరువాత ఈవిడ ఎప్పుడైతే రక్షించబడిందో, తర్వాత ఎవరైనా ఈ యూదుల్లో ఒక వ్యక్తిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అప్పుడు తన లైఫ్ మారింది. ఓకే, తన లైఫ్ మారింది, తన లైఫ్ మార్చుకుంది. ఏది ఏమైనా విశ్వాసము ఉండాలంటే ఖచ్చితంగా లైఫ్ మార్చుకోవాలా. డెఫినెట్గా వాళ్లకు వస్తున్న ఆ ప్రమాదము బయటకు కనిపించింది, వాళ్ళు ఆ సిచ్యువేషన్లో దాన్ని మార్చుకున్నారు. అవును, మార్చుకోవడం ద్వారా మనం దాన్ని విశ్వాసం అని అవును, అంటున్నాం. అవును, ఆ విశ్వాసములో నుంచి ఇప్పుడు మనము కొనసాగుతూ ఉన్నాం. అవును, అవును. అంటే ఏ తప్పు చేయకుండా కొంచెం స్టాండర్డ్ చేసుకుంటూ మనము మన పొరపాట్లని వాటిని ఒప్పుకుంటూ ఆ విశ్వాసానికి కలిగినట్టుగా మనం పోతూ ఉన్నాం కదా. అది స్టిల్ అని మీరు అనేలేకి నాకు అక్కడ ఎలా ఇది పాసిబుల్ అవుతుంది అనేది నేను అన్నది ఏంటి అంటే, విశ్వాస వీరులు అంటే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు కదా, ఇంపర్ఫెక్ట్ పీపుల్ కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వీరులుగా చేయబడ్డారు. ఉదాహరణకి రాహాబు, ఆవిడ అప్పటికి వ్యభిచారం చేస్తూనే ఉంది, అయినా సరే అంత విశ్వాసం కనబరిచింది, తప్పించుకుంది. తరువాత ఆవిడ జీవితం మారింది అని చెప్పారు. చాలామందికి ఉన్న అపోహ ఏంటి, విశ్వాస వీరులు అనగానే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ వాళ్ళు అనేటట్టు ఉంటారు. వీళ్ళు పర్ఫెక్ట్ అయితే, వీళ్ళు వీరులు అయితే కనుక మనకి విశ్వాసాన్ని గొప్ప చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ, ఎంత బలహీనులైనప్పటికీ, వాళ్ళు కనబరిచిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళ లైఫ్ను మనం అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పారు. అంతేగాని మనం విశ్వాసం అంటే ఒక మాటని దేవుడి విషయం నమ్ముతున్నాం కదా. ఇప్పుడు దేవుని నమ్మింతాను, దేవుడు నమ్మింది, ఆయన ఎరుకొని కూలుస్తాడు, ఎరుకొని నాశనం చేస్తాడు, వీళ్ళకి రాజ్యాన్ని ఇస్తాడు, నమ్మింది. అలా నమ్మడం, తను ఎస్కేప్ అవడం సరిపోయింది. అక్కడి నుంచి ఎస్కేప్ అవడం అయితే ఆవిడ విశ్వాసానికి అర్థం లేదు. అక్కడి నుంచి ఈ దేవుని కంప్లీట్గా అర్థం చేసుకొని కంప్లీట్గా తన జీవితాన్ని మార్చుకుంటే ఇంకా రాబోతున్న ప్రమాదం ఒకటి ఉంది, అది నరకం ఉంది. అక్కడి నుంచి తప్పించబడుతుంది. ఎరుకో నుంచి తప్పించుకోవడం తాత్కాలికం, కానీ నరకం నుంచి తప్పించుకోవడం అన్నది ఎటర్నల్. అది సో ఇక్కడి నుంచి తప్పించుకునేటప్పటికి తనకు దేవుడి గురించి ఇంకా డెప్త్ వచ్చి ఉంటుంది. అలా యూదుల వంశావళిలో చేర్చబడింది తను. ఇప్పుడు ఆ విశ్వాస వీరుల్లో పొరపాటు ఇక్కడే ఉంది. అంటే విశ్వాస వీరుల్లో వాళ్ళు వీరులుగా అయ్యారు కదా, ఎప్పుడు ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు మారడం ద్వారా విశ్వాస వీరులు అయ్యారు. అవును, కనబడే దాన్ని కనబడుతున్న ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు నిలబడి అక్కడి నుంచి వాళ్ళు విశ్వాసాలని కొనసాగించారు. అవును, మీరేం చెప్తున్నారంటే వాళ్ళు ఇంకా దాంట్లో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అవునా? అది నా డౌట్. లేదు, అలా కాదు, నేను అలా చెప్పట్లేదు. వాళ్ళు విశ్వాసం మీరు చెప్తున్నారని కాదు, ఆ సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది. స్టిల్ ఇప్పుడు ఇంకా పాపం కొనసాగుతుంది మనలో, మనకు ఆ సమయం రావడం లేదు, ఆ సిచ్యువేషన్ జరగడం లేదు, సిచ్యువేషన్ వస్తే చేస్తాము అన్నట్టుగా. బట్ అది ఉండొచ్చు, కానీ తప్పించుకునే అవకాశం కూడా ఉంది కదా. ఇప్పుడు దేవుడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పిస్తాడు కదా, ఎందుకంటే విశ్వాసం ఉంది కదా ఇక్కడ అనేది నాడు. మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటి, దానికి కట్టుబడి మనం వెళ్తాం. విశ్వాసుల్ని వారి శోధనలో నుంచి, వారి ఈ భ్రష్టత్వం నుంచి దేవుడు ఎలా విడిపిస్తాడనే టాపిక్ వచ్చిందనుకో, అక్కడ దేవుడు ఎలా విడిపిస్తాడని మాట్లాడుకుంటాం మనం. లేదా ఒక శోధనలో మనం ఎలా బిహేవ్ చేయాలనే టాపిక్ వచ్చిందనుకో, అప్పుడు వీళ్ళు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో మాట్లాడతాం. ఇక టాపిక్ ఏంటి, ఈ టాపిక్ కట్టుబడే మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ అన్నీ కవర్ చేయలేం మనం. అందుకనే మనం Q&A అని ఒకటి పెట్టుకున్నాం. ఎందుకని, ఇందులో సైడ్ ఏదైనా అనుమానం వస్తే దాన్ని క్లారిటీ ఇవ్వడానికి. ఓకేనా? ఇప్పుడు ఎంతసేపు దీనికి కట్టుబడతాను నేను. ఇప్పుడు దీంట్లో ఈ యాంగిల్ ఎందుకు టచ్ చేసుకున్నాం మనం, ఆల్రెడీ ఒక దురభిప్రాయం సమాజంలో వెళ్ళిపోయింది. విశ్వాస వీరుడు అనగానే ఆయన కంప్లీట్ పర్సన్, ఆయన పర్ఫెక్ట్ అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది కదా. కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళు విశ్వాసం ద్వారా వాళ్ళు శూర కార్యాలు జరిగించారు అని చెప్పాం. ఉదాహరణకి అబ్రహాం దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి ప్రభువా అని అడగకుండా బయలుదేరి వచ్చాడు. అక్కడేం కనపడింది, ఆయనలో విశ్వాసం కనిపించింది. రైట్? ఇప్పుడు విశ్వాసం అంటే దేవుని మాటే కదా. ఇప్పుడు దేవుని అది ఆయన పిలిచాడు, నేను వెళ్తున్నా, ఆయన దేవుడు, అంతే, అదే విశ్వాసం. అప్పుడు ఆయన ఎక్కడికైనా అడగకుండా బయలుదేరి వచ్చినప్పుడు విశ్వాసం కనిపించింది. ఓకే, వచ్చిన తర్వాత కరువు వచ్చింది. దేవుని అడిగాడా? ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ భార్యను అప్పగించాడు. పోనీ ఆవిడ కోసం ప్రార్థన ఏమన్నా చేశాడా? చేయలేదు. అబద్ధం చెప్పించాడు, గిఫ్ట్లు తీసుకున్నాడు. దేవుడు కల్పించుకొని బయట తీసుకొచ్చితే అప్పుడు బయలుదేరి వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇలాంటి సందర్భాలు బోల్డ్ అని జరిగాయి. ఇక్కడ ఇందులో ఆయన ఏమంటావు, బయలుదేరి వచ్చినప్పుడు విశ్వాసం ఓకే, మళ్ళీ ఇదేంటి,
నెక్స్ట్ సీన్ ఏంటి, మళ్ళీ ఒక దగ్గర అద్భుతమైన విశ్వాసాన్ని కనబరుస్తాడు, మళ్ళీ అదే టైంలో నెక్స్ట్ డౌన్ అవుతాడు, మళ్ళీ ఒక అద్భుతమైన విశ్వాసం కనబరుస్తాడు, మళ్ళీ డౌన్ అవుతాడు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు విశ్వాసాన్ని కనబరిచారు, ఏది మనకంటే ఎక్స్ట్రాడినరీ కనబరిచారు. టోటల్ లైఫ్ అలా లేదు. టోటల్ లైఫ్ అలా లేదు అంటే మనం కూడా అలాగే ఉండాలి, అలాగే ఉంటామో నేను చెప్పట్లేదు. అది కాదు నా పాయింట్, అది కాదు. విశ్వాస వీరుడు అనగానే మీరు ఏంటో ఇమాజిన్ చేసుకోకండి, లేఖనం ఏం చెప్పినా ప్రతిదాన్ని తీసుకోండి అనే దానికి నేను చెప్తున్నటువంటి కోణం అది. జనాలు అలాంటి అభిప్రాయంలో ఉన్నారు. ఒక వ్యక్తి మంచోడంటే ఇక మంచోడే, ఒక వ్యక్తి చెడ్డోడంటే చెడ్డోడే. అలా బైబిల్ చెప్పలేదు, అన్ని యాంగిల్స్ టచ్ చేసింది. సో ప్రతీది నువ్వు తీసుకోవాల్సిందే, అప్పుడే ఆ వ్యక్తి కంప్లీట్ అవుతాడు. విశ్వాస వీరులు పర్ఫెక్ట్ కాదు, కంప్లీట్. పర్ఫెక్ట్ వేరు, కంప్లీట్ వేరు. సో అది నేను అంటున్నాను. ఈ టాపిక్ ఇది కాబట్టి నేను కట్టుబడే మాట్లాడతాను. నేను ఇందులో ఏదైనా అనుమానం కనిపించిందా, నెక్స్ట్ నేను అవకాశం ఇస్తున్నా, ప్రశ్న జవాబులు ఏదైనా అనుమానం వస్తే అడగండి. ఈ Q&A నేను ఇవ్వలేదనుకో, అప్పుడు ఏంటి అలా మాట్లాడాడు అనేటువంటి ఒక మిగిలిపోతుంది. అది విషయం. ఆ యాంగిల్ టచ్ అవుతుంది కాబట్టే Q&A అంతే. ఎందుకంటే ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ మనం వింటున్నాం అనుకో, డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ అవుతాయి. అదే ఒక చిన్న విషయం మాట్లాడుకుంటున్నాం అనుకో, పెద్ద క్వశ్చన్ రావు, ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. యాక్చువల్గా మీరు దాన్ని చెప్పడం వల్ల క్వశ్చన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అవును, మీరు టచ్ చేసిన దానివల్ల మామూలుగా అట్లా చదువుకుంటే వెళ్ళిపోయేవాళ్ళమే, మాకు కూడా అక్కడ నిలబడాల్సి వస్తుంది. అవును, చదివి అవును, నిలబడి ఇదేంటి ఇట్లా ఉంది అని అనిపిస్తుంది. అంతకుముందు మేము పట్టించుకోలేదు. మీరు రేస్ చేసిన తర్వాత మాకు కూడా చాలా % రేస్ అయిపోయింది. ఇంతవరకు అంటే మ్యాక్సిమం, అందరూ నేను చెప్పలేదు, మ్యాక్సిమం ఏం చేశారు అంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడైతే చెప్పారో ఒక ప్రెజర్ క్రియేట్ అయింది ఒక విశ్వాసలో. పొరపాటు డౌన్ అయ్యాడనుకో, ఆ ఫేజ్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. ఎందుకని సక్సెస్ అని నేర్పించారు, ఫెయిల్యూర్ అనేదాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు. మీరు గమనించారు లేదో, పిల్లలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, చదువుకునే పిల్లలు మ్యాక్సిమం ర్యాంకర్సే చచ్చిపోతారు. ఫెయిల్ అయ్యేవాడు లాస్ట్ వచ్చే వ్యక్తి సూసైడ్ చేసుకొని మీరు గమనించండి. టాప్ 1 టాప్ 2 వస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతారు సూసైడ్ చేసుకొని. ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళు? వాళ్ళకి యాజమాన్యం కానీ, పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ ఒకటే నేర్పించింది, నువ్వు ర్యాంకర్వే. వీళ్ళకి విపరీతమైన బ్యానర్లు వేసేసారు. సో నెక్స్ట్ టైం బ్యానర్లో వీడు సెకండ్ ఫోటో పడితే దాన్ని ఎలా తీసుకోవాలో తెలియట్లేదు వీడికి. మేనేజ్మెంట్ ఏంటంటే, ఒరే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, అసలు ఎలా తప్పు చేసావరా అంటే రిటర్న్ ఏం చెప్పాలో వాళ్ళకి వీడికి తెలియట్లేదు. పేరెంట్స్, ఒరే నువ్వు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నావు, ఈ ఇయర్ ఎలా ఉన్నావు, అసలు ఒక మార్క్ పోవడం ఏంట్రా అని అంటున్నారు కాబట్టి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు. తోటి పిల్లలు, నువ్వు టాపర్ అనుకున్నావు ఏంటి, వాడు వచ్చాడా అని అంటే వీళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆ ఫెయిల్యూర్ అనే ఫేజ్ని వీళ్ళు ఫేస్ చేయడం చేతగా, ఎందుకంటే ఎప్పుడు ఆ యాంగిల్ టచ్ చేయలే, యాజమాన్యం టచ్ చేయలేదు, పేరెంట్స్ టచ్ చేయలేదు, పిల్లలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడు ఒక్క మార్కు తక్కువ వస్తే చచ్చిపోతున్నాడు. కానీ ఎప్పుడు లాస్ట్ బెంచ్ ఉంటాడు చూసావా, తక్కువ వచ్చేవాడు చూసావా, వాడు ఎప్పుడు చచ్చిపోడు. ఎందుకని వాడి మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. వాడికి ఫెయిల్యూర్ ఉన్నది కొత్త విషయం కాదు, పాత విషయం అది. సో వాడికి ఫెయిల్యూర్ తెలుసు, సక్సెస్ తెలుసు, వాడికి రెండు తెలుసు. వాడు దేన్ని తీసుకోడు. కానీ ఎప్పుడు పైనే ఉండాలనేవాడు ఒక్కసారి పట్టాడు అనుకో, వాడికి లేవడం తెలియదు, దాన్ని ఫేస్ చేయడం తెలియదు. ఇంతవరకు చర్చ్ పుల్పీట్ మీద నుంచి ఏం చెప్పారు అంటే, అసలు ఎలా చేస్తున్నావు ఆ పాపాన్ని, అసలు ఏమనుకుంటున్నావు, అసలు అదెట్టా ఇదెట్టా అనేటట్టుగా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, వినే వ్యక్తుల్లో ఏదైనా జరిగిందనుకో, అయిపోయింది, ఇక నేను క్రైస్తవుని కాదు, ఇక అయిపోయింది, దేవుడు కూడా నన్ను క్షమించడు, ఇక నేను భక్తుని కాదు, నాకు విశ్వాసం లేదు, నేను అయిపోయింది అనేటువంటి స్థితి ఒకటి వస్తుంది. కానీ ఇది ఈ జర్నీలో ఒక పార్ట్ అనే విషయం చెప్పరు ఎవరో. ఈ జర్నీలో ఒక పార్ట్ ఇది, ఈ శాంక్టిఫికేషన్ ఒక పార్ట్ ఇది అని చెప్పలేదు. దీనిని నేను టచ్ చేసి మాట్లాడుతున్నాను. ఏది కంప్లీట్ బైబుల్ ఇలా ఉంది అంటూ నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు దానికి అలవాటు పడ్డారు ముందు దానికి. సో ఇది ఎప్పుడైతే తగులుతుందో మీకు ఇక్కడ అనుమానం క్రియేట్ అవుతుంది, ఏంటి ఇంతకాలం విన్నది ఇది కాదు కదా అని. అది
ఇంతవరకు మీరు విన్నది జస్టిఫికేషన్ గురించి విన్నారు, గ్లోరిఫికేషన్ గురించి విన్నారు. శాంక్టిఫికేషన్ అన్నది మీకు తెలియదు. ఈ బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి చచ్చేంత వరకు ఒక వ్యక్తి విశ్వాసయాత్రలో ఎన్ని పరిస్థితుల ద్వారా వెళ్తాడు అన్నది తెలీదు. మీరు ఒకటే ఆలోచించారు, నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, పర్ఫెక్ట్ ఉండాలి అని. తప్పు కాదు, మంచిది, అలాగే బ్రతకాలి. బట్ నీ లైఫ్లో కొన్ని ఫేజెస్ వస్తాయి, వచ్చి తీరతాయి, అంతే. అలాంటప్పుడు నువ్వు ఎలా లేవాలి అనే దానికి ఇప్పుడు నేను చెప్పే టీచింగ్ అన్నది ఒక పరమ ఔషధం లాగా పనిచేస్తుంది. నేను చెప్పే టీచింగ్ అది బైబిల్లో ఉంది ఇది. అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే టాపికల్ సర్మన్స్ తీసుకుంటారు. టాపికల్ సర్మన్ అంటే పెళ్ళికి వెళ్తే పెళ్లి ప్రసంగం, పుట్టిన దగ్గరికి వెళ్తే పుట్టినరోజు ప్రసంగం, చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే చచ్చిపోయిన ప్రసంగం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో ప్రసంగం తీసుకుంటారు. అందులో ప్రతి వరుస రాదు. వాళ్ళు ఏదైతే ఎంచుకుని వెళ్ళారో ఒక సెలెక్టివ్ సైట్ రీడింగ్ అని, దాన్ని మాత్రమే అక్కడ చెప్పి వస్తారు. ఎక్కడికి వెళ్ళి అవి చెప్పుకొని వస్తుంటారు. కానీ మనం తీసుకున్న ప్యాటర్న్ ఏంటి, ప్రతి వచనాన్ని తగులుతూ పోవాలి అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రతిదీ తగలాల్సి వస్తుంది, అప్పుడు ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇది టాపికల్ సర్మన్లో రాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి ఇప్పుడు 11వ అయిపోయింది. ఒక్క వచనాన్ని వదిలిపెట్టానేమో చూడండి మీరు, ఒక్క పదాన్ని వదిలిపెట్టానేమో చూడండి మీరు, ఏది వదిలిపెట్టి ఉన్నాం. ఇదే హెబ్రీ పత్రికని చాలామంది చదివి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎలా, ఇదో ఈ అధ్యాయం ఇది ఉంది, ఈ అధ్యాయం ఇది ఉంది అని చెప్పుకుంటూ వెళ్ళుంటారు. కానీ నేను ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి ముందున్న దానికి వెనుకున్న దానికి లింక్ చేస్తూ మాట్లాడుతూ ఒకే నెరేషన్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ తగలాల్సి వస్తుంది, అందులో ఇవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. క్రీస్తు మన విశ్వాసానికి కర్త, మనల్ని కొనసాగించేవాడు అన్నప్పుడు మరి ముందు వాళ్ళని ఎందుకు చెప్పాడు? మీ పాయింట్ అర్థమవుతుందా? క్రీస్తు విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు అయితే ఆయన గురించి చెప్పొచ్చు కదా. వీళ్ళందరూ ఎందుకు పట్టుకొచ్చాడు? వీళ్ళందరూ చెప్పి కూడా ఈయన ఎందుకు చూపెడుతున్నాడు అంటే, వీళ్ళకంటే ఈయన ఎంత ఎత్తున్నాడో చెప్పాలి అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పాలి. అప్పుడే ఈయన ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ టైడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎంతకంటే తెలుపు అంటాడు, సర్వని ఇలా వెళ్తుంది, అవక్కయ్యారా అంటాడు. ఆల్రెడీ ఒక తెల్ల షర్టు చూపించి దాని మీద ఇంకా తెలుపు చూపించకపోతే టైడ్ తెల్లదనం ఎలా తెలుస్తుంది? అర్థమైందా? నేరుగా ఇదిగో టైడ్ తెల్లదనం అన్నా అనుకో, తెల్లదనం అంతే, తెల్లదనం ఇంకేం ఉండదు. ఆల్రెడీ తెల్లదనం చూపించాలి, దాని మీద ఇంకా తెలుపు వెళ్ళాలి. అంటే ఈ తెలుపుకి ఈ తెలుపు చాలా తేడా ఉందన్నమాట. అలాగే విశ్వాస వీరులను చూపించాలి, తర్వాత విశ్వాసానికి అర్థం చూపించాలి. అప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ డిఫరెన్స్ నేను అర్థం చేయించాలంటే విశ్వాస వీరులు సైతం ఎక్కడ డౌన్ అయ్యారో చెప్పాలి. అప్పుడు క్రీస్తు ఎక్కడ డౌన్ కాలేదు అనేది మనకు క్లియర్ అవుతుంది. అంతే. ఈ యాంగిల్ ఎవరు టచ్ చేయలేదు. ఫస్ట్ నేను ఒక టైటిల్ పెట్టినప్పుడు విశ్వాసులకు పనికిరాని సాక్షి సమూహాన్ని పెట్టగానే ఉలిక్కిపడింది క్రైస్తవ ప్రపంచం, ఇదేంటి ఇలా పెట్టేశాడని. కానీ నాకు అది చెప్తూ ఉన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు యాక్చువల్లీ నేను యెషయా గ్రంథం చెప్పాలి, కానీ దాన్ని నేను తీసుకున్నప్పుడు మనసులో అనుకున్నాను, అసలు ఎంత ఓదార్పునిస్తుందో క్రైస్తవ సమాజానికి ఇది అని అనిపించింది. అంత సంతోషంగా చెప్పాను. బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది కూడా అర్థం కానటువంటి జ్ఞానులు బయట ఉన్నారు చాలామంది, ఇది కూడా అర్థం కాని వ్యక్తులు ఉన్నారా అని చాలా ఆశ్చర్యం అనిపించి దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అదే మీరు ఇంతవరకు విన్న బోధ సంప్రదాయబద్ధమైన బోధ, సంప్రదాయబద్ధ బోధ. మీకు ఒక క్వశ్చన్ వినిపిస్తాను. ఉదయం పెట్టాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి పెట్టాను నేను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని, చదివి వినిపిస్తా చూడండి. అన్న, ఒక క్రిస్టియన్గా ఎప్పుడు పీస్ఫుల్ ఆర్ హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఈ వ్యక్తి లైఫ్లో పీస్ఫుల్ కానీ హ్యాపీగా ఉందా? లేదు. ఇది నాకెందుకు పెట్టాడు ఈ ప్రశ్న? ఇంకా అయిపోలే, చాలా పెద్ద ప్రశ్న ఇది. నాకెందుకు పెట్టాడు ఈ ప్రశ్న? వాళ్ళ పాస్ట్ని ఎందుకు అడగలేదు? ఎక్కడ దొరకదు. లలిత జ్యువెలరీ చెప్తా కదా, ఒక ట్యాగ్ ఇస్తాను, తీసుకుని మొత్తం అని తిరగండి, మళ్ళీ మన షాప్కే రావాలి. ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది చూడండి. అన్న, ఒక క్రిస్టియన్గా ఎప్పుడు పీస్ఫుల్ ఆర్ హ్యాపీగా ఫీల్ అవుతాము అంటే ఎలా వచ్చింటాడు? క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని వచ్చాడు. వచ్చిన తర్వాత స్ట్రగుల్ స్టార్ట్ అయింది, వార్ స్టార్ట్ అయింది, పీస్ పోతూ ఉంది. దేవునితో ఉన్నాననే ఆనందం తప్ప లోపల ఒక స్ట్రగుల్,
ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, శరీరంతో కాదు. పోరాటం ఇది. ఖచ్చితంగా. యేసుప్రభు ఏమంటాడు? మమ్మును శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించు. అంటే దుష్టుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడా? చేస్తూనే ఉంటాడు. అంటే ఈ వ్యక్తి పీస్ లేదు, హ్యాపీ లేదు. ఎప్పుడు హ్యాపీ లేదా పీస్ఫుల్గా ఫీల్ అవుతాము అంటున్నాడంటే వెతికాడు పాపం. తర్వాత ద ఫ్యాక్ట్ దట్ వీ నో దట్ వీ కాంట్ బి సిన్లెస్. ఫ్యాక్ట్ ఏంటంటే మనం సిన్లెస్గా ఉండే కండిషనే లేదు. ఓకే, అలాంటప్పుడు పీస్ ఎలా పాసిబుల్ అవుతుందని రాస్తున్నాడు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ వీ నో దట్ వీ విల్ బ్రేక్ జీసస్ క్రైస్ట్ హార్ట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటిల్ వి డై. కరెక్టేనా? నెక్స్ట్, ఆఫ్టర్ సిన్ ఐ ఫీల్ సో గిల్టీ అండ్ వేర్డ్. అండ్ ఏదో పొడిసినట్టు ఉంటుంది. ఆఫ్టర్ సిన్ ఐ ఫీల్ సో గిల్టీ అండ్ వేర్డ్. ఇది మీకు కూడా ఉందా ఎక్స్పీరియన్స్? అది అయిపోయిన తర్వాత ఏదో పొడిసినట్టుంది. తర్వాత థెఫ్ట్ చేసి దొరికిపోయినట్టు, అంటే దొంగతనం చేసి దొరికిపోయినట్టుగా ఉంది. హౌ డస్ వన్ లివ్ ఏ క్రిస్టియన్ డైలీ లైఫ్? మరి ఇలాంటప్పుడు ఒక క్రిస్టియన్గా ఎలా డైలీ బ్రతకాలో తెలియట్లేదు. స్పీకర్స్ కానీ మీరు కానీ ఒకరోజు ఫినిష్ చేసేటప్పుడు ఆర్ డైలీ యాక్షన్స్లో ఇంత కామ్గా ఉంది ఎలా ఉంటున్నారు? అంటే ఇప్పుడు నన్ను కెమెరా ముందు చూస్తున్నాడు అనమాట, ప్రసంగం దంచి కొడుతున్నాడన్నా, మామూలుగా చెప్పట్లేదు, అన్నిటికీ జోకులేసి నవ్వుకుంటున్నాడు, ఎంత పీస్ఫుల్గా ఎలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఇప్పుడు నన్ను కెమెరా ముందు చూస్తాడు, లేదా వేదిక మీద చూస్తాడు. వేదిక మీద ప్రసంగం చేసి దిగుతూ ఉన్నప్పుడు అరే నేనేమో క్రిస్టియన్ లైఫ్లో ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, కానీ ఆ వ్యక్తి ఏమో చాలా సరదాగా వాక్యం చెప్తున్నాడు, అదేట ఇదేట అన్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? తర్వాత నాకైతే చాలా బ్యాడ్గా రిపీటెడ్గా క్రైస్ట్ని మోసం చేసినట్టు దోషిలాగా ఫీల్ వస్తుంది. తర్వాత మన కోసం చనిపోయారని తెలుసు, కానీ ఇన్నిసార్లు డైలీ పాపం చేసిన హెవెన్కి అసలు తీసుకెళ్ళకూడదు కదా ఈ వ్యక్తిని. తర్వాత వెళ్ళేది నా లైఫ్ ఆర్ యాక్ట్ వల్ల కాదు, కానీ చేసే తప్పుల వల్ల ఐ డోంట్ బిలాంగ్ దేర్. ఒకవేళ నన్ను తీసుకెళ్ళినా సరే అనిపిస్తుంది. నా పనులు బట్టి నేను వెళ్ళట్లేదు, కానీ నేను రోజు చేస్తున్న పాపాలను బట్టి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినా సరే నేను డిజర్వ్ కాదనేట్టుగా అనిపిస్తుంది. ఎలా అన్నా ఒక క్రిస్టియన్ డైలీ లైఫ్ ఉండాలి అని రాశాడు. నేను కింద పెట్టాను, చెప్తాను బ్రదర్ పెట్టాను. అది ఇదేంటిది? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నాకు ఇంతకీ? ఈ ప్రశ్న మీరు ఎవరికైనా పెట్టండి, మీకు ఏ రిప్లై ఇస్తుంది తెలుసా? అలా ఎలా చేస్తున్నావు, అలా ఎలా బతుకుతున్నావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, దేవుడు సమర్పించుకున్నావు కదా, మళ్ళీ ఎలా అనే రిప్లై వస్తుంది. అంతేనా? నాకు ఒక ఆయన కాల్ చేశాడు, ఆయన పేరు మర్చిపోయాను. ఆ వ్యక్తి ఒక వ్యక్తి కాల్ చేశాడు ఒక పాస్టర్కి, యూట్యూబ్లో విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు అనమాట. ఆయనకి ఫోన్ చేశాడు, ఈయనైతే సమాధానం చెప్తాడు, అన్న నేను ఓ పాపంలో పడ్డాను, ఈ పాపం నుంచి ఎలా బయటకు రావాలో తెలియట్లేదు, నా వల్ల కావట్లేదు, ఏం చేయాలి చెప్పండి అన్న అని అడిగాడంట. అడిగితే ఆ వ్యక్తి ఫోన్లో, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, చస్తే నరకాన్ని పోతావు, జాగ్రత్త, ఇప్పుడే పాపను వదిలిపెట్టు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, ఏ ఫోన్ నమ్ముకొని ఇలా చేయొచ్చు అని చెడామడా తిడుతున్నాడంట ఆ వ్యక్తి. అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి, ఈ శాంక్టిఫికేషన్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇదన్నీ మాట్లాడితే అబ్బాయికి ఎక్కడ లేని బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. చాలామంది సూసైడ్ చేసుకునే వ్యక్తులతో డీల్ చేశాను నేను. ఈ సూసైడ్ చేసుకునే వ్యక్తులతో డీల్ చేశాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు గంట అలా మాట్లాడినప్పుడు, అన్న ఇప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందన్న, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, చాలా నేను బ్రతికేస్తాను అన్న వ్యక్తులు గోల్డ్ ఎంతమంది. ఎందుకు అంటే నువ్వు అరిస్తేనో తిడితేనో గట్టిగా మాట్లాడితేనో గద్దించి మాట్లాడితేనో ప్రసంగం చేస్తేనో అవతల వ్యక్తి మారేటట్టుగా ఉంటే, యేసు ప్రభు బల్లగుద్ది ప్రసంగాలు చేసిండు, గట్టిగా అరుచుండు ఆయన. ఈ హార్ట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే, ఈ ఫిజికల్ హార్ట్ అని కాదు, ఈ హృదయం అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది లేఖనంలో స్పష్టంగా రాయబడింది. దీనికి ఎవరో అతీతులు కాదు. అందుకే యేసు ప్రభుని ఏమని పరిచయం చేస్తా అంటే, హెబ్రీ గ్రంథకర్త మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం కలవాడు కాడు, కానీ ఆయన మన వలనే సమస్త విషయంలో శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు,
కాబట్టి మనం కూడా ఆయన దగ్గరికి కనికరించబడతామనేటువంటి సమయోచితమైన సాయం కోసం ధైర్యంగా వెళ్దామని మాట్లాడుతూ కనికరం కలిగిన ప్రధాన యాజకుడు అని మాట్లాడతాడు. కనికరం కలిగిన ప్రధాన యాజకుడు. ఒక పాపంలో పడినటువంటి వ్యక్తికి బోధ కాదు కావాల్సింది, గద్దింపు కాదు కావాల్సింది, భుజం మీద చేయి వేయాలి. చేయి వేసి నేనున్నా నీతో పాటు, నీకు ప్రార్థన చేస్తా, నీతో పాటు నేను హెల్ప్ చేస్తా, ఓకే నాతో చెప్పుకో, ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటి వ్యక్తి కావాలి. పాపాన్ని ఏమంటారు, తాను పాపం చేస్తున్నా అని తెలియకుండా వెళ్తున్నాడు అనుకో, వాడిని గద్దించాలి, వాడికి చెప్పాలి ఇది పాపం అని చెప్పాలి. కానీ పడి లేవలేకపోతుంటాడు చూసావా, వాడి గద్దింపు కాదు కావాల్సింది, ఏం కావాలి, కనికరం కావాలి, వాడిని లేవనెత్తాలి. మీ పాయింట్ అర్థమవుతుందా? సో ఈ యాంగిల్ కంప్లీట్గా మిస్ అయింది క్రిస్టియానిటీలో. ఈ యాంగిల్ కంప్లీట్గా మిస్ అయింది. ఈ యాంగిల్ ఎక్కడ దొరికిందని అంటే మన ప్రసంగంలో దొరికింది. అందుకే ఈ ప్రశ్న వచ్చింది, ఎలా ఉండాలి అంటే దీనికి ఆన్సర్ ఈ వ్యక్తి చెప్తాడు అనేటట్టుగా, అంటే ఈ బోధలో దొరుకుతుంది అనేటట్టుగా. ఇంక ఈ ప్రశ్న ఎక్కడ అడిగినా సరే తిరిగి రివర్స్లో అడుగుతారు, అసలు ఎలా చేసావు అలా అంటారు. అప్పుడేమవుతుంది అంటే నేనే ఇలా ఉన్నానా, వీళ్ళు చాలా పర్ఫెక్ట్ ఉన్నారా, వీళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారా, వీళ్ళు పర్ఫెక్ట్, నేనే ఇలా ఉండిపోయాను అనేటువంటి ఒక దశలోకి వస్తాడు ఈ వ్యక్తి. కానీ పర్ఫెక్ట్ ఎవరంటే వీడే, కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్ ఎవరు, వీడే. అంటే వీడి జబ్బేందో వీడు తెలిసింది, ఈ జబ్బుకి పరిష్కారం కోసం వీడు వెతుకుతున్నాడు, కస్తే వీడు బయటకు వస్తాడు. కానీ వీళ్ళు ఉన్నారు చూసావా, వీళ్ళకి జబ్బు కూడా తెలియలే, ఇంకా సమస్య కూడా తెలియలే, వీళ్ళు ఎప్పటికి బయటికి రారు, స్వనీతి పరులుగా మిగిలిపోతారు. అలాగే పెద్ద మనుషులు అవి కూడా ఏమి చెప్పలేరు పాస్టర్ గారు, ఏది అన్నట్టు. అదే అంటున్నాను, పెద్ద మనుషులు అయితే కుదరదు, ఇది పరిణితి చెందాలి, బైబిల్ విషయంలో పరిణితి చెందాలి. అలా లేదు, చెప్పులు లేదు లేదు. అందుకమ్మా మీకు ఎందుకు రిపీటెడ్ క్వశ్చన్లు వస్తున్నాయంటే ఈ యాంగిల్స్ని టచ్ చేయలేదు. ఎప్పుడు మీరు బయటికి వచ్చి చెప్తుర్రు అప్పుడు తెలుస్తుంది అన్న. ఇంత 10-20 చర్చిలు చూసినా కానీ మీ ఛానల్ చూసారు, నాకు ఎందుకు ఆనందం వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ కూడా మర్చిపోయింది ఇవాళ, లేకపోతే వేసుకుంటేనే పండుకుంటారు. అన్ని చూసినా కానీ ఇట్లాంటి పాస్టర్లు అనంతరం చూడలేదు. అట్లా చెప్తున్నారు అన్నట్టు, చాలా పెద్ద మనసులు కూడా అట్లనే ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థమైంది. టీచింగ్ లేదు, మెయిన్ అది టీచింగ్ లేదు, బోధించడం లేదు. ఉపన్యాసం ఉంది, ప్రసంగం ఉంది, టీచింగ్ లేదు. సర్మన్లో చెప్పింది Hebrew 10:26, ఫర్ ఇఫ్ వి సిన్ విల్ఫుల్లీ ఆఫ్టర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ దేర్ నో లాంగర్ రిమైన్స్ సాక్రిఫైస్ ఫర్ సిన్స్. నాకు అర్థం కాలేదు, కొంచెం లౌడ్గా నాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Hebrew 10:26 వర్స్. ఓకే, అదే లైక్ ఆఫ్టర్ వీ హ్యావ్ రిసీవ్ ది నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ దేర్ నో లాంగర్ రిమైన్స్ సాక్రిఫైస్ ఫర్ సిన్స్ అని చెప్పి ఉంది కదా. ఓకే, అవును. మీరు చెప్పిన సర్మన్ తర్వాత నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఈ వర్స్ అనేది దిస్ ఇస్ ఫర్ ది పీపుల్ ఎవరైతే పర్మనెంట్గా క్రైస్ట్ని వదిలేయాలనుకుంటున్నారో. అవును. కానీ ఇది చాలామంది ఈ వర్స్ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తూ మళ్ళీ రిపెంట్ అవుతూ మళ్ళీ ఉంటారు, వాళ్ళు కూడా ఇది చూపిస్తూ ఉంటారు. అవును. సో అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాంక్టిఫికేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక బిలీవర్ మిస్టేక్ చేస్తాడు మళ్ళీ రిపెంట్ అవుతాడు. ఇప్పుడు మిస్టేక్స్ మీరు అన్నారు కదా, 99% మనం సిన్స్ తెలిసే చేస్తాం మనం. అవును. సో తెలిసిన సిన్నే సపోజ్ ఆ బిలీవర్ చేశాడంటే క్రైస్ట్ లాని పక్కన పెట్టేసి వదిలేసి టెంపరీ ఆ సిచ్యువేషన్లో చేశాడు కదా. సో ఈ వర్స్ మనం రెఫర్ చేయలేము ఆ సిచ్యువేషన్కి, ఓన్లీ పర్మనెంట్ వాళ్ళకే ఇది వర్స్ అప్లికేబుల్ అని చెప్పి. టెంపరీగా కూడా మరి అతను ఆ బిలీవర్ చేశారు కదా, క్రైస్ట్ని పక్కన పెట్టి ఆ తప్పు చేశాడు, సరే మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు, బట్ టెంపరీ ఆ సిచ్యువేషన్కి అయితే పక్కన పెట్టాడు క్రైస్ట్ అండ్ హిజ్ లాని. ఓకే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేసినట్లా దానికి బలీకను ఉండదు, కానీ దేవుని న్యాయమైన తీర్పుకి తీక్షమైన ఉగ్రత కోసం ఎదురు చూడడమే అని రాయబడింది అక్కడ. ఓకేనా? అది ప్యూర్గా రాసింది దేనికోసం అంటే అపోస్టసీ అంటారు దాన్ని, అంటే క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్థితికి మాత్రమే రాశారు. అయితే దీన్ని తీసుకొని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పదే పదే పాపం చేస్తుంటాడు, క్రీస్తులోనే ఉంటాడు, ఆ వ్యక్తికి అన్వయించేదానికి అస్సలు సూట్ అవ్వదు, అది పనికిరాదు. అది దీనికి నేను ఏం చెప్పానంటే ఒక ఉదాహరణ చెప్పాను. ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు, రకరకాల ట్యూబులు, పైపులు, ఇంజెక్షన్లు, చాలా మెషిన్లతో అటాచ్ చేయబడి ఉన్నాడు. ప్రతి గంట డాక్టర్ చూడాల్సిందే, లేకపోతే ఆ వ్యక్తి చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు.
ఈ వ్యక్తి మీద మనకి నమ్మకం ఉంటుంది, ఒక చిన్న హోప్ ఉంటుంది, బ్రతుకుతాడు అనే హోప్ ఉంటుంది ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా సరే. కానీ ఈ వ్యక్తి మొత్తం అన్ని పీకేసుకుని బయటికి వెళ్ళి తిరుగుతున్నా సరే ఎప్పుడు చచ్చిపోతాడో అనేటట్టుగా చూస్తూ ఉంటాం. అలా ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ చర్చికి వచ్చింది, నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంది, అన్న ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది, వచ్చి ఆవిడ గురించి చెప్తుంది. అన్న ఇప్పుడు వెళ్ళింది కదా, ఆవిడ ఏం చేసిందో తెలుసా అన్నాడు. ఏం చేసింది అన్న అంటే ఏదో అనుకుని అడిగాను. అడిగితే ఏంటంటే ఆవిడ చర్చికని పేరు చెప్పి వస్తూ, పల్లెటూరుని చర్చికని చెప్పి వచ్చింది ఊర్లో నుంచి. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే వాళ్ళు బయటకు వెళ్ళాలంటే రీజన్ చెప్పాలి, ఇంట్లో రీజన్ చెప్తేనే బయట పంపిస్తారు వాళ్ళు, లేకపోతే బయట పంపించరు. ఊర్లో అందరూ తెలిసి ఉంటారు. కాబట్టి చర్చికని చెప్పింది ఆవిడ బయలుదేరి మిడిల్లో ఇంకొక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ వస్తే అక్కడ ఇంకొక వ్యక్తిని పురమాయించుకొని అక్కడ ఆ వ్యక్తితో ఒక పాపం చేసి అక్కడ నుంచి చర్చికి వచ్చింది. అన్న అలా చేసి వచ్చింది తను అని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, మరి ఏం చేద్దాం అన్నట్టుగా అన్నాను. లేదన్నా అలాంటి వాళ్ళు చర్చికి రాకూడదు అంది ఆమె. నేను అన్నాను, ఆవిడ అక్కడ నుంచి వచ్చి అక్కడ తప్పు చేసింది కదా మీరు అనుకుంటున్నట్టుగా, ఈ తప్పు చేసి తను సినిమా థియేటర్కి వెళ్ళి ఉంటే బాగుండదా, చర్చికి వస్తే బాగుందా అని అడిగాను. ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి. తనకు చర్చికి రావాలని కంపల్షన్ ఏమీ లేదు, ఓకేనా. ఇది చేస్తాను ఇంకో సినిమా థియేటర్కో ఇంకో దగ్గరకో వెళ్ళినా ఆప్షన్ ఉంది తనకి, లేదా మధ్యాహ్నం వరకు పాపం చేసి ఇంటికి వెళ్ళినా ఆప్షన్ ఉంది తనకి. చర్చికి ఎందుకు రావాలి తను? చర్చికి వచ్చింది, వాక్యం ఉంది, తను ఏదో ప్రేయర్ చేసుకుని నా దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళింది తను. ఒకానొక రోజు ఖచ్చితంగా తను మారేదానికి ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా, ఛాన్స్ అయితే ఉంది. చర్చి ఎవరిని ఇన్వైట్ చేస్తుందంటే, యేసుప్రభు ఎవరిని ఇన్వైట్ చేస్తాడంటే, నేను పాపం చేశాను నన్ను క్షమించు అనేవాడిని యేసుప్రభు స్వీకరిస్తాడు. ఎన్నిసార్లు చేశాడు అన్నది అది ఆ వ్యక్తి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా నేను చేయమని చెప్పట్లేదు. పాపం అనుకుంటే నేచర్ ఏంటంటే, ఈరోజు పాపం చేశాడు, అందులో ఒక ఆనందం వచ్చింది, మళ్ళీ పాపం చేశాడు, అందులో ఆనందం వచ్చింది, మళ్ళీ పాపం చేశాడు, అందులో ఆనందం వచ్చింది. ఫస్ట్ టైం పాపం చేసినప్పుడు 100% ఆనందం వచ్చింది, సెకండ్ టైం పాపం చేసినప్పుడు 90% ఆనందం వచ్చింది, థర్డ్ టైం చేసినప్పుడు 80% వచ్చింది. నువ్వు ఎంత రిపీటెడ్గా దాన్ని చేస్తూ ఉంటావో అందులో వెలితి ఏర్పడుతుంది, నీకు ఆనందం మిస్ అవుతుంది, వెలితి ఏర్పడుతుంది, ప్రెజర్ క్రియేట్ అవుతుంది, బరువు అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది, అవమానం అనిపిస్తుంది. బయట కాదు, నీకు లోపల. ఒకానొక టైంలో ఇక క్రీస్తు పాదాలు పట్టుకోకపోతే నాకు వేరే ఆప్షన్ లేదని నీకు అనిపిస్తుంది. బయట వ్యక్తులు కాదు, నీకు అనిపిస్తుంది. పాపానికి ఉండేటువంటి లోతు తక్కువ స్థితి అంటారు దాన్ని, లోతు తక్కువ. అది ఫస్ట్ లాగా సెకండ్ టైం కనిపించదు, సెకండ్ టైం లాగా థర్డ్ టైం కనిపించదు. అలా రిపీటెడ్గా చేసే కొద్దీ దాని అందం పోతుంది, దాని ఆనందం పోతుంది, దాని కంప్లీట్ థ్రిల్ పోతుంది. ఈ స్టార్టింగ్లో ఎంత ఆనందం ఉందో ఎండింగ్కి వచ్చేప్పటికి రివర్స్లో కనపడుతుంది, రివర్స్లో కనపడుతుంది. నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఒకటి చావాల్సిన కండిషన్ వస్తుంది, లేకపోతే క్రీస్తు పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఆనందం కోసమే దాన్ని స్టార్ట్ చేసావో అది అంత అసహ్యంగా తయారవుతుంది, దాని రూపం అలా తయారవుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా పాపం చేసినటువంటి వ్యక్తికి ఇది ఎందుకు అప్లై కాదు అంటే, మీరు ఒక థియరిటికల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం. థియరిటికల్గా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తాం, ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ వ్యక్తిని గురించి అడుగుతున్నాం, ఈ వ్యక్తి రిపీటెడ్గా అదే చేస్తున్నాడు తెలిసి కావాలనేది అనుకుంటున్నాం. బట్ రియాలిటీలో అది అలా వర్కౌట్ అవ్వదు, రియాలిటీలో అది అలా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడు, మరలా క్షమాపణ అడుగుతాడు, మరలా పాపం చేస్తాడు, మరలా క్షమాపణ అడుగుతున్నాడు, మరలా చేస్తున్నాడు. ఇదేంటి థియరీ. రియాలిటీలో అలా జరగదు. ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు ఏ రూపం ఉందో దానికి చివరికి వచ్చేప్పుడు రూపం కంప్లీట్ ఆపోజిట్లో మారిపోతుంది. అది కాన్సిక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే వీడికి ఆ వెలితి తక్కువ కావచ్చు, వీడి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, చాలా డిఫరెంట్గా మారిపోతుంది పాపం అనేది. అప్పుడు వీడు క్రీస్తు పాదాలు పట్టుకుంటే తప్ప వేరే ఆప్షన్ లేదు. మీకు మాట చెప్తాను, పాపాత్మురాలైన స్త్రీని ఎవడైనా వెనక నుంచి నెట్టి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు పాదాలు పట్టుకో అని అన్నారా, లేకపోతే తనే పరిగెత్తుకుంటూ వచ్చిందా?
ఎందుకు? పాపాత్మురాలైన స్త్రీకి యేసు దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళ మీద పడితే కానీ అని ఎవడైనా ఒక బలవంత పెట్టారా? ఎందుకు వచ్చింది తనకైతాను? ఏం కావాలి తనకి? తన దగ్గర ఆయిల్ ఉంది, ఏది అలబాస్టర్ ఆయింట్మెంట్ ఉంది, సెంట్ ఉంది, కాస్ట్లీ సెంట్ ఉంది, అంటే లగ్జరీగా బ్రతుకుతుంది తను, రోజుకొకరితో పోతుంది, తను డబ్బిస్తారు, భోజనం ఉంటుంది, తనకేం కావాలో అంతా దక్కుతుంది. ఇప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర నుంచి ఏడవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఏడుస్తుంది? ఏడుపు అనేది ఎందుకు వచ్చింది తనకి? ఇప్పుడు నువ్వు పాపం చేసావని ఎవడైనా క్వశ్చన్ చేస్తే కదా, తనకి ఏడుపు ఎందుకు వచ్చింది? ఎందుకు ఏడవాలనిపించింది? మనం చూసే యాంగిల్ ఉండదు అక్కడ. ఇప్పుడు రోడ్డు పక్కన ఎవరో లారీ ఆపే ఒక అమ్మాయిని చూసావు అనుకో, నువ్వేమనుకుంటావు, ఏం బతుకిది అన్నట్టు అంటాము. నేను కూడా అదే అంటాను, ఎందుకంటే మనం పద్ధతి అయినటువంటి వ్యక్తులం కాబట్టి, అంతే కదా, మనకు అలాంటి ఆలోచన రాదు కాబట్టి, మనం చాలా పద్ధతిగా ఉంటాం కాబట్టి ఇది కూడా బతికేనా అనేటట్టుగా అంటాం. బట్ ఆవిడ ప్లేస్లోకి వెళ్తే కనుక తను ఇంకొకరిని కలుస్తున్న ప్రతిసారి ఎంత వెలితిని అనుభవిస్తుంది అన్నది, ఎంప్టీనెస్ని అనుభవిస్తుంది అన్నది మనకు చెప్పిన అర్థం కాదు. అది మనం ఎంతవరకు ఆగిపోయాం? తను ఏదో చేస్తుంది అనే దగ్గర ఆగాం. కానీ ఎంత ఖాళీగా ఉండిపోయింది తను అనేది, ఎంత బ్రోకెన్ కండిషన్ ఉండిపోయింది తను అన్నది మనకు చెప్పినా అర్థం కాదు అది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, ఓకే, ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరికి వస్తాడు, వేరే ఆప్షన్ లేదు. ఒక వ్యక్తి పాపం చేశాడు ఉద్దేశపూర్వకంగా, ఆ వ్యక్తికి ఒకటి, ఈ స్థితి ఎంత భయంకరంగా ఉంది, నన్ను ఎవరు విడిపించలేకపోతున్నారు. ఒక వ్యక్తి రిపీటెడ్గా చేస్తున్నాడు, దాని అర్థం ఏమని? వాడి చేతిలో లేదని. రిపీటెడ్గా ఒక విషయం చేస్తున్నాడంటే వాడి చేతిలో కంట్రోల్ లేదని. ఒక దగ్గర ఆపాడు అనుకో, వాడి చేతిలో కంట్రోల్ ఉందని. రిపీటెడ్ చేస్తున్నాం అంటే కంట్రోల్లో లేదని. కంట్రోల్లో లేదు అని తెలుసుకున్న వ్యక్తి ఎవరి మీద ఆధారపడతాడు? క్రీస్తు మీద ఆధారపడాల్సిన కండిషన్ ఏర్పడుతుంది వాడికి ఖచ్చితంగా. ఏది సజావుగా జరగదు పాపం అనేది. స్టార్టింగ్లో ఒక భరోసా ఇస్తుంది, ఇలాగే ఉంటుంది అని. అది కంటిన్యూ అయ్యే కొద్దీ ఆ భరోసా అన్నది అబద్ధం అనే కండిషన్ తయారవుతాయి. రాను 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 రకరకాల పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఇంక ముందుకు వెళ్ళలేని కండిషన్ ఒకటి వస్తుంది. సో మనం బ్రెయిన్లో ఒక ఇమాజినేషన్ పెట్టుకుంటే అక్కడ మనకి క్వశ్చన్ సమాధానం దొరకదు. రియాలిటీలో అది ప్రభు పాదాల దగ్గర నడిపిస్తుంది. దీని అంతటా నేను రిపీటెడ్గా పాపం చేయమని చెప్పట్లేదు. కానీ ఒక వ్యక్తి రిపీటెడ్గా చేస్తున్నాడు అంటే వాడు పాపం చేస్తున్నాడు అని కాకుండా, వాడు పక్కకి వెళ్ళి నిలబడి ఏం జరుగుతుంది నీ లైఫ్లో అని అడిగితే ఎంత బాగుంటుంది. ఓకే, వాడు పక్కన నిలబడి అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో ఒకసారి నాతో షేర్ చేసుకో, నేనేమైనా చేయగలనా, ఒక్కసారి అడిగావనుకో, వాడు నెరేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, చెప్పడం స్టార్ట్ చేస్తాడు, లిటరల్గా ఎయిట్ చేస్తావు అవునా అని. నేను యేసుప్రభులో ఉన్న కొత్తలో ఒక వ్యక్తిని ఇలాగే, నాకంటే ముందు యేసుప్రభులోకి వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాడు, లైట్ వెలుతురులో, వీధి లైట్లు వెలుతురులో బైబిల్ చదివాడంట. అంత కసిగా, అంత పట్టుదలగా బైబిల్ చదివాడు. నీ ఇష్టం వచ్చిన సందర్భం చెప్పు బైబిల్లో, నీ ఇష్టం, ఆ రెఫరెన్స్ ఎక్కడుందో చెప్తాడు, ఎందుకంటే అంత పరిచయం బైబిల్ అంటే ఆ వ్యక్తికి. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, బ్రదర్ నీతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి, టైం ఇస్తామని అడిగాడు. అప్పుడు నేను కొత్తగా వచ్చాను యేసుప్రభులోకి. నేను అనుకున్నాను సరే ఏంటో అని, సరే చెప్పండి విషయం అన్నాను. ఆ వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాడు, అంటే వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడు, తిప్పుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తన విషయాన్ని చెప్తున్నాడు. స్టార్టింగ్ నేను అనుకున్నాను అసలు ఎంత భక్తి, అసలు ఏంటి కథ, ఇంత నిష్ట ఏంటి అన్నట్టుగా అనుకుంటూ వింటున్నాం. ఆ స్టోరీ వెళ్ళే కొద్ది నాకు తెలియకుండా షివరింగ్ వచ్చేస్తుంది లోపల నుంచి. ఏంటి ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని. ఆ వ్యక్తి స్టార్ట్ చేసిన స్టోరీ ఎలాగుందంటే అసలు ఏంటి ఇంత భక్తి అని, అది వెళ్ళే కొద్దీ, ఆ డీప్ వెళ్ళే కొద్దీ ఆ వ్యక్తి ఏదో చెప్పాలనుకున్నాడు, నాకు నెరేట్ అవుతుంది. కానీ నేను కంప్లీట్గా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఇంతకు నేను ఏం వినాలి, ఏం చెప్పాలి, ఏం అర్థం చేసుకోవాలి తెలియని కండిషన్కి వచ్చాను. నేను కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చాను. అంత భయంకరంగా వెళ్ళిపోయింది ఆ నెరేషన్. అలా ఏంటంటే ఆ వ్యక్తి పక్కన నిలబడి ఆ వ్యక్తి కండిషన్ అడిగితే వాళ్ళు చెప్పే ఒక నెరేషన్ ఉంటుంది. అప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. రిపీటెడ్గా పాపం చేయమని చెప్పట్లేదు. ఆ వ్యక్తి ప్లేస్లోకి వెళ్ళు, ఆ వ్యక్తితో మాట్లాడు. ఆ వ్యక్తి పాపం చేసి సినిమా థియేటర్కో ఇంకో దగ్గర వెళ్తున్నాడు అనుకో, మనం పట్టించుకోవద్దు. ఓకే, చెప్దాం, సువార్త చెప్దాం.
కానీ ఆ వ్యక్తి ఇంకా స్టిల్ యేసు దగ్గరికి వస్తున్నాడంటే ఏదో ఒక హోప్ ఉంది ఆ వ్యక్తికి, ఏదో హోప్ ఉంది. దీన్ని ఎస్కేప్ కాలేకున్నాడు, దీన్ని ఎస్కేప్ కాలేకున్నాడు, దీన్ని కాదనుకోలేకున్నాడు, దీన్ని కాదనుకోలేకున్నాడు. సో ఏదో ఒక విషయంతో పోరాటం చేస్తున్నాడు ఆ వ్యక్తి. సో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం, ఆ వ్యక్తిని పరామర్శిద్దాం, ఆ వ్యక్తికి ఏదో చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అపోస్టసీ కిందికి రాదు. స్ట్రగుల్, స్ట్రగుల్ విత్ సిన్, వార్ విత్ సిన్ అనే దగ్గరికి వస్తుంది. కానీ క్రీస్తును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనుకో, క్రీస్తులే పాలు వెళ్ళిపోయాడు అనుకో, వాడిని గురించి ఆ సందర్భం రాయబడింది. బైబిల్లో కానీ బయట కానీ ఎవడైతే పాపంతో స్ట్రగుల్ అయి ఉంటాడో వాడి వల్ల సమాజానికి చాలా మేలు జరిగి ఉంటుంది. ఎందుకంటే వాడు అంత డిఫరెంట్ యాంగిల్స్లో దేవుణ్ణి, ఆయన కృపని, కృప అంటే ఏంటి ఎందుకు, మెర్సీ అంటే ఏంటి ఎందుకు, దేవుని కనికరం అంటే ఏంటి, దేవుని కృప అంటే ఏంటి, దేవుని దయ అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి, ఈ పదాలు నీతిమంతులకు అప్లై అవ్వవు. ఒక నీతిమంతుడు ఉన్నాడు, కృప అనేది ఇన్వాలిడ్, దేవుని ప్రేమ అనేది ఇన్వాలిడ్, ఆయన కనికరం అనేది ఇన్వాలిడ్, ఆయన దయ అనేది ఇన్వాలిడ్. సో అది ఎవరికి అర్థమవుతుందంటే ఇలాంటి వ్యక్తికి అర్థమవుతుంది. స్ట్రగుల్ అవుతుంటాడే, యుద్ధం చేస్తున్న వాడికి అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలని అవి చేద్దామని నేను చెప్పట్లేదు. చాలామంది అలా పెనుగులాడిన వాళ్ళే, అలా పెనుగులాడిన వాళ్ళలో నుంచే ఇలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులకి పరిష్కారం వచ్చి ఉంటుంది ఆ వ్యక్తి పెనుగులాట వల్ల. బైబిల్లో దావీదు రాసినటువంటి పశ్చాత్తాప పాటలు ఉంటాయి, కొన్ని పశ్చాత్తాప పాటలు. మనం లోయెస్ట్ పేజ్లో ఉన్నప్పుడు మనం లేవనైతుంది అదే. సో రిపీటెడ్గా పాపం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అందులో ఆస్వాదిస్తూ పాపం చేస్తున్నాడా, లేకపోతే ఆ వ్యక్తి కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిందే, అవన్నీ ఆలోచించాల్సిందే. కానీ క్రీస్తు బయటికి వెళ్ళాడు కదా, ఇక ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోలేం. అపోస్టసీ కంప్లీట్ భ్రష్టతలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. క్రీస్తులో ఉన్నాడంటే ఇంకా హోప్ ఉంది, ఇంకా ఏదో మనం చేయొచ్చు, ఇంకా ఆ వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు, ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో చోట ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది ఆ వ్యక్తి లైఫ్లో, ఎక్కడో చోట టర్నింగ్ పాయింట్ పడుతుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, డెఫినెట్గా పడుతుంది, అంతే.